ఈ రోజు మనం హెడ్ ఫోన్ అయితే రివ్యూ చేయబోతున్నాం. చాలా టైం అయిపోయింది మన ఛానల్లో ఎలాంటి హెడ్ ఫోన్ రిలేటెడ్ వీడియో అయితే రాలేదు. ఇంకా ఇప్పుడు బ్రాండ్స్ కూడా ఏంటంటే మనకి అంతగా హెడ్ ఫోన్స్ అయితే లాంచ్ చేయట్లేదు. బట్ గో బోల్ట్ వాళ్ళు అయితే ఒక మంచి హెడ్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. అది కూడా మస్టాంగ్ బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యి. సో అన్బాక్స్ చేసి చూద్దాం ఇది ఎలా ఉందో. ఇదైతే యూజర్ మాన్యువల్ కోసం ఒక క్యూఆర్ కోడ్. దీన్ని స్కాన్ చేసి మీరైతే యూజర్ మాన్యువల్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదైతే వారంటీ కార్డ్. దీంట్లో మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఎలా వారంటీ కోసం రిజిస్టర్ చేసుకోవాలనేది. సో ఖచ్చితంగా వారంటీ కోసం అయితే రిజిస్టర్ చేసుకోండి. ఇంకా ఇదైతే క్యారీ పౌచ్ అనుకుంటా. ఓకే, దీంట్లో కొన్ని కేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ కేబుల్ చూద్దాం. 2 కేబుల్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఒకటైతే మనకి USB టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్, ఇంకొకటి వచ్చేసి ఆక్స్ కేబుల్ అనమాట. ఈ హెడ్ ఫోన్ ని మనం వైర్డ్ హెడ్ ఫోన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ క్యారీ పౌచ్ క్వాలిటీ కూడా బాగుంది. ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు పనికి వస్తుంది. సో ఇవే మన హెడ్ ఫోన్స్ గో బోల్ట్ మస్టాంగ్ థండర్. ఇవి డెఫినెట్ గా చూడడానికి అయితే బాగున్నాయి. మంచి డిజైన్ అయితే చేశారు. యాజ్ వెల్ as నాకు కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది. కొంచెం ఆ బ్లాక్ గ్రే యాజ్ వెల్ as ఆరెంజ్ టచ్ ఇచ్చారు కదా. సో చూడడానికి అయితే చాలా బాగుంది హెడ్ ఫోన్. అంతేకాదు దీని క్వాలిటీ కూడా నచ్చింది నాకు. నేను ఆల్మోస్ట్ 2 days నుంచి యూస్ చేస్తున్నా ఇది. పైన సైడ్ చూడొచ్చు మనకి ఇలా కొంచెం లెదర్ టైప్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇంకా దీంట్లో మనకి మోస్ట్లీ ప్లాస్టిక్ యూస్ చేశారు, కానీ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. క్వాలిటీ బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం కొంచెం ఇలా హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా లోపటి ప్లేట్ చూస్తున్నారు కదా, ఇదైతే మెటల్ది. సో హైట్ అడ్జస్ట్ చేయడానికి వీలైతే మెటల్ ప్లేట్ యూస్ చేశారు. మంచి కుషనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో. అది టాప్ లో కానివ్వండి, ఇక్కడ హెడ్ దగ్గర, లేకుంటే ఇక్కడ కింద ఇయర్ కప్స్ లో కానివ్వండి, మంచి కుషనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎంతసేపు వరకు యూస్ చేసినా మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఉండదు. నేను కూడా వీటిని చాలా సేపు వరకు యూస్ చేశాను అనమాట. కంటిన్యూస్ గా ఒక 3 hours దాకా అలా యూస్ చేశా. నాకైతే ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీలింగ్ రాలేదు. అంతేకాదు నాకు చాలా లైట్ వెయిట్ గా అనిపించాయి ఇవి. అండ్ ఇవి ఇలా ఫోల్డ్ కూడా అయిపోతాయి. సో ఈజీగా మనం బ్యాగ్ లో పెట్టి లేకుంటే క్యారీ పౌచ్ లో పెట్టి క్యారీ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఫోర్డ్ అఫీషియల్ లైసెన్స్ ప్రొడక్ట్ అని మెన్షన్ చేశారు. సో గో బోల్ట్ వాళ్ళు ఏంటంటే మస్టాంగ్ బ్రాండ్ తో అఫీషియల్లీ కొలాబరేట్ అయ్యి ఈ ప్రొడక్ట్ అయితే లాంచ్ చేశారు. ఇంకా బోత్ సైడ్ ఇక్కడ బాస్ 302 రాసుంది. ఈ బాస్ 302 ఏంటంటే మస్టాంగ్ లో మనకి ఒక కార్ పేరు ఉంటది, అదే ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. ఇంకా చూసుకుంటే ఒక సైడ్ అయితే మనకి ఇక్కడ మస్టాంగ్ బ్రాండ్ రన్నింగ్ హార్స్ లోగో ఉంది, ఇంకొక సైడ్ అయితే మస్టాంగ్ అని రాశారు. ఇంకా ఇవి ఏంటంటే హెడ్ ఫోన్ ఆన్ అయ్యాక కొంచెం గ్లో అవుతాయి అనమాట. దీంట్లో మనకి LED ఎఫెక్ట్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో చూడడానికి చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడైతే కొన్ని పోర్ట్స్ ఉన్నాయి, లైక్ ఛార్జింగ్ కోసం మనకి టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఇంకా ఒక ఆక్స్ పోర్ట్ కూడా ఉంది. దాని పక్కనే మనకి కొన్ని బటన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఓవరాల్ గా ఏంటంటే హెడ్ ఫోన్ చూడడానికి యాజ్ వెల్ as క్వాలిటీ వైజ్ గా అయితే బాగుంది. ఇంకా ఈ హెడ్ ఫోన్ ఆన్ లేకుంటే ఆఫ్ చేసినప్పుడు మనకి ఒక సౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. కార్ ఆన్ చేసినప్పుడు మనకి ఒక సౌండ్ వస్తుంది కదా. సో అలాంటి సౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తారు దీంట్లో. బట్ అది ఏంటంటే కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఇంకా ఇవి బ్లూటూత్ వర్షన్ 5.4 తో రావడం వల్ల కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. ఆన్ చేయగానే మొబైల్ తో చాలా ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోతాయి. నేను టెస్ట్ చేయడానికి చాలా సార్లు కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేసి యాజ్ వెల్ as నా ల్యాప్టాప్ తో కూడా యూజ్ చేసా ఇది. నాకు ప్రెజెంట్ అయితే ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూ రాలేదు. ఇంకా ఇవైతే 40mm బేస్ డ్రైవర్స్ తో పాటు వస్తాయి. ఇంకా ఓకే, సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. సౌండ్ లో డీటెయిలింగ్ అయితే బాగుంది. నేను ఒక మూవీ కూడా చూసా ఈ హెడ్ ఫోన్ పెట్టుకునే. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రతి సౌండ్ మనకి వినిపిస్తుంది. అంతేకాదు చాలా సేపు వరకు మ్యూజిక్ కూడా విన్నా. ట్రబుల్స్ ఇంకా వోకల్స్ మధ్యలో సపరేషన్ బాగుంది. ఓవరాల్ గా మ్యూజిక్ వినేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ బాగుంటది. ఇంకా బేస్ గురించి సపరేట్ గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే బేస్ చాలా బాగుంది. దీంట్లో మనకి కొంచెం పంచి ఇంకా భూమి టైప్ బేస్ అయితే ఉంది. సో బేస్ లవర్ కి అయితే బాగా నస్తుంది ఇది. ఇంకా మంచి లౌడ్ గా ఉన్నాయి హెడ్ ఫోన్స్ అయితే. ఇంకా వీటిని అయితే మనం యాజ్ ఏ వైర్డ్ హెడ్ ఫోన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని వైర్డ్ గా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి కొంచెం బెటర్ ఉంటుంది సౌండ్ క్వాలిటీ, యాజ్ వెల్ as లౌడ్నెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. దీంట్లో డిఫరెంట్ EQ మోడ్స్ కూడా ఉన్నాయి, లైక్ బోల్ట్ బేస్ మోడ్. డిఫాల్ట్ గా ఈ మోడ్ లోనే ఉంటుంది హెడ్ ఫోన్. దీంట్లో ఏంటంటే మనకి బేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది వేరే మోడ్స్ తో కంపేర్ చేస్తే. ఇంకొక మోడ్ వచ్చేసి దీంట్లో మనకి వోకల్ మోడ్ కూడా ఉంది. దాంట్లో ఏంటంటే మనకి వోకల్ వాల్యూమ్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, దాని వాల్యూమ్ అయితే కొంచెం తక్కువ అయిపోతుంది. అంతేకాకుండా రాక్ ఇంకా పాప్ మోడ్ కూడా ఉంది దీంట్లో. సో మీరు ఏంటంటే ఇక్కడ EQ మోడ్స్ అయితే చేంజ్ చేసి చూసుకోవచ్చు. ఏ మోడ్ లో మీకు బెటర్ సౌండ్ క్వాలిటీ వస్తుందో అది యూస్ చేయొచ్చు. ఇంకా దీంట్లో అయితే ENC మైక్ ప్రొవైడ్ చేశారు బెటర్ కాలింగ్ కోసం. ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ అయితే నేను ఈ హెడ్ ఫోన్ మైక్ నుంచి రికార్డ్ చేశాను. సో మీరైతే సౌండ్ విని జడ్జ్ చేయొచ్చు మైక్ క్వాలిటీ ఎలా ఉందని. దీంట్లో ఒక లో లిటెన్సీ గేమింగ్ మోడ్ కూడా ఉంది, సెపరేట్ గా బీస్ట్ మోడ్ అని. నేను కూడా కొన్ని గేమ్స్ అవి ఆడి చూసాను. డెఫినెట్ గా లిటెన్సీ అయితే కొంచెం తక్కువ ఉంది. సో క్యాజువల్ గేమింగ్ కోసం అయితే యూజ్ చేయొచ్చు వీటిని. మీరు జస్ట్ టైం పాస్ కోసం ఆడతారంటే మీకు అంతగా ఫరక్ పడదు. లేకుంటే వీటిని యాజ్ ఏ వైర్డ్ హెడ్ ఫోన్ గా యూజ్ చేయొచ్చు జీరో లిటెన్సీ కోసం. ఇంకా బటన్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇచ్చిన ఈ బటన్ తో ఏంటంటే మనం EQ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ప్రీవియస్లీ మీకు చెప్పినా కదా, దీంట్లో మనకి బేస్ మోడ్, వోకల్, పాప్, రాక్ మోడ్స్ ఉన్నాయి. సో అవి మీరు ఈ బటన్ తో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంతోనే మనం ఏంటంటే లైటింగ్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మల్టీ ఫంక్షన్ బటన్ తో మనం ఏంటంటే వీడియోని ప్లే పాజ్ చేసుకోవచ్చు. ఇంకా వాల్యూమ్ కోసం అయితే సెపరేట్ గా బటన్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి వాల్యూమ్ మనం పెంచుకోవచ్చు, ఇంకా తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ వాల్యూమ్ కీస్ తోనే మనం ప్రీవియస్ వీడియో లేకుంటే ప్రీవియస్ మ్యూజిక్ లో వెళ్ళొచ్చు, యాజ్ వెల్ as నెక్స్ట్ వీడియో లేకుంటే నెక్స్ట్ మ్యూజిక్ లో కూడా వెళ్ళొచ్చు. 3 సార్లు ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ఆన్ అయిపోతుంది. ఇంకా ఈ మల్టీ ఫంక్షన్ బటన్ ని సింగిల్ ట్యాప్ చేసి కాల్ యాక్సెప్ట్ చేయొచ్చు, డబుల్ ట్యాప్ చేసి కట్ చేయొచ్చు.
ఇంకా గేమింగ్ మోడ్ ఆన్ చేయడానికి కూడా ఈ బటన్ 2 టైం ప్రెస్ చేస్తే చాలు గేమింగ్ మోడ్ అయితే ఆన్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ లో మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే బ్రాండ్ అయితే ఇక్కడ 70 అవర్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు బ్యాటరీ బ్యాకప్. నేనైతే కంటిన్యూస్ గా 70 అవర్స్ దాకా యూస్ చేయలేదు. బట్ 70 అవర్స్ రాకున్నా కూడా 60 అవర్స్ వచ్చినా కూడా అది చాలా మంచి బ్యాటరీ బ్యాకప్. అంతేకాదు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ దాకా యూస్ చేసుకోవచ్చు అంట. ఈ హెడ్ ఫోన్ లాంచింగ్ ప్రైస్ అయితే 2999 అయితే ఉంది. కానీ ఇది తర్వాత కొంచెం ఇంక్రీస్ కూడా అవ్వచ్చు. ఈ హెడ్ ఫోన్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా గో బోల్ట్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఓవరాల్ గా మనం ఈ హెడ్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఇవి చూడడానికి యాజ్ వెల్ as క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. నాకు సౌండ్ క్వాలిటీలో కూడా ఎలాంటి ఇష్యూ అయితే రాలేదు. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఈ ప్రైస్ ని బట్టి చూస్తే. సో మీరు కనుక ఒక మంచి హెడ్ ఫోన్ చూస్తున్నారు 3000 దాకా అంటే ఖచ్చితంగా ఈ హెడ్ ఫోన్ అయితే ఒకసారి చెక్అౌట్ చేసుకోండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.